క్రియేట్ చేయాలని ప్రయత్నాలు కొనసాగిస్తుంది. మనకు అంబటి రాంబాబు గారి అరెస్టు వ్యవహారం అప్పుడు కాపు సామాజిక వర్ణంలో ఉన్నటువంటి సెంటిమెంట్స్ను ఎన్క్యాచ్ చేసుకోవాలని ప్రయత్నం చేశారు. సాయికృష్ణ అంశంలో కానివ్వండి, గతంలో సామాజిక అలాట్మెంట్స్ అంశంలో కూడా ఇన్జస్టిస్ కాపు సామాజిక వర్గానికి జరిగిందనేటటువంటి పాయింట్ను వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు హైలైట్ చేయాలని చూశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. రాష్ట్ర రాజకీయాలు వేరు, ప్రగతి వేరు. కానీ అంతర్గతంగా కొమ్ములాటలు రెచ్చగొట్టే విధంగా పార్టీ ఆలోచనలు ఉంటే ప్రజలు ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి మనం చూసాము. వాళ్ళు 175కి 175 వెళ్ళాలి అని వాళ్ళు ప్రయత్నం చేసి సిద్ధం సభలో పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాము. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే, నేను జనానికి బటన్ నొక్కి డబ్బులు వేసాను కాబట్టి జనం కూడా ఈవీఎం బటన్ నొక్కేసి నాకు 175 సీట్లు ఇచ్చేస్తారు ఆయన కలలుగా అన్నాడు. కానీ జనం ఏంటి అని అంటే, అయ్యా నువ్వు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చినటువంటి మాట వాస్తవమే, నువ్వు ఇడుగులపాయలో మీ నాన్న సంపాదించినటువంటి డబ్బులు ఏమి ఇవ్వలేదు, ఇది ప్రజాధనం. మిగతా పరిపాలన సంగతి ఏంటి? అభివృద్ధి లేదు, అదే విధంగా అరాచకం కొనసాగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు అనేటువంటి దాని మీద ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఓడిపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు వాళ్ళ కార్యకర్తలకి, ఎలా ఓడిపోయామో అర్థం కావటం లేదు అనేటువంటి విధంగాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈవీఎంలు ఓడిపోయాము, ఈవీఎంల వల్ల ఓడిపోయాము కానీ ఇలాగా వాళ్ళ కార్యకర్తలను భ్రమంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రెండో అంశం ఏంటంటే, నాకు మధుసూదన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాడు, మా కార్యకర్తలను మేము కలవటానికి మాకు జగన్మోహన్ రెడ్డికి మాకు వెంటనే అపాయింట్మెంట్ లేకుండా ఉంది అని. నిజం, ఇది వాస్తవం. ఎందుకు అంటే కారణం ఏందో తెలుసా? మొన్న జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఓడించటం ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించినటువంటి వాళ్ళు ఎవరు అంటే, మొట్టమొదటిగా తిరస్కరించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి ఓడించినటువంటి వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళే. ఆ తర్వాత ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఓట్లేశారు. ఎందుకు కారణం ఇది అంటే, జగన్మోహన్ రెడ్డి సెంట్రలైజ్డ్ గా కరప్షన్ చేసుకుంటూ తన చుట్టూ ఉండేటువంటి కొద్ది మంది చేసుకుంటూ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను పట్టించుకోకపోతే కార్యకర్తలు, అదేవిధంగా క్షేత్రస్థాయి నాయకులు ఎవరైతే పంచాయతీలు సర్పంచ్ గెలిచిన వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచిన వాళ్ళు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన వాళ్ళు వాళ్ళ చెప్పులతో వాళ్ళు చంపలాయించుకోవాల్సినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అంటే ఇక కార్యకర్తలతో మనకు పని లేదు, మా వాలంటీర్లు ఉంటే చాలు అనేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన దాన్ని తిరస్కరించారు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని సరి చేసుకున్నాడు. ఏది ఓడిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలకు ముందు వాళ్ళ కార్యకర్తలకు అపాయింట్మెంట్ ఇవ్వటం, మీకు కావాల్సినటువంటి అన్ని కూడా నేను చేస్తాను అని ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం. వాళ్ళకి ఏం చెప్పాడు అంటే, మీ దగ్గర మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, మీరు వెళ్ళండి ఈ ప్రభుత్వం మీద వీడియోలు చేయండి, ఫేస్బుక్ మీ సోషల్ మీడియాలో పెట్టండి అనేటువంటిది రెచ్చగొట్టులు పెట్టాడు. దీంతో వాళ్ళ మీద కేసులు వస్తే వాళ్ళు అనివార్యంగా ఏం చేస్తారు, ఇక గతి లేక ఆ కేసులను ఫేస్ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉండాలి కదా. అందుకని ఈ వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టే అందుబాటులో ఉన్నారు. రెండో పాయింట్ ఏంటి అంటే, ఈ 2 ఏళ్లు ప్రజల తరఫున వాళ్ళు పనిచేయలేదు, ప్రజల దగ్గరకు రాలేదు. అందుకని వాళ్ళనేమి ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ప్రజా సమస్యల మీద వాళ్ళు వస్తే వాళ్ళని అంగీకరించేటువంటి పరిస్థితి, వాళ్ళని కూడా ఎస్ మీరు మా తరఫున వస్తే మేము మీతో కలిసి ఉంటాం అనేటువంటిది ప్రజల్లో వస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి కూటమి ప్రభుత్వం. ఇందాక చెప్పారు కదా కృష్ణలంకకు సంబంధించినటువంటి విషయంలో బాలకొండయ్య గారు, కృష్ణలంకకు సంబంధించినటువంటి ఘటన సిఐకి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు, లేక ఒక కేవలం సాయికృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారమే కాదు. ఎవరైతే క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కూడా ఇదే సిఐ బెదిరించడం వల్ల చంపుతాడనేటువంటి దాని మీద అతను సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, పేరు పోగు క్రాంతి కుమార్ అనేటువంటి ఒక మాదిగ దళిత యువకుడిని సంబంధించినటువంటి అంశం. ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించండి. ఇందాక బాలకోట గారు చేశారు, ఎవరు సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వరప్రసాద్ ఇలాంటి వాళ్ళు, డాక్టర్ సుధాకర్ వీళ్ళ ప్రస్తావన చేశారు. కనీసము సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు. అందుకని మనం 5 ఏళ్ళు పోరాటం చేశాం, కనీసం డోర్ డెలివరీ అని చేశారు. ఇప్పుడు ఉండేటువంటి ఈ ప్రభుత్వంలో సిఐ అతన్ని చంపేసి
టార్చర్ పెట్టి చంపేసి ఒక అనాథ శవంలాగా విజయవాడ నడిబొట్టున రాజధాని నడిబొట్టున ఒక బస్ స్టాండ్ లో పడేసి దాన్ని అనాథ శవంలాగా తగలబెట్టి బూడిద కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో నెల రోజుల పాటు ఈ ప్రభుత్వము నిద్రపోయింది. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు, మంత్రి ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఎందుకు అడగరు ముఖ్యమంత్రిని, హోంమంత్రిని ఎందుకు అడగరు? సిఐని మాత్రమే అడుగుతారా? సిఐ మాత్రమే చేయగలరా? ఒక మనిషిని చంపి అనాథ శవంలాగా తగలబెట్టి బూడిద కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితులు ఆ తల్లి తండ్రి ఈ రోజున నెల రోజుల నుంచి వాళ్ళు రోడ్డు మీద పడి తీవ్రమైనటువంటి ఆవేదన గురవుతుంటే ఈ ప్రభుత్వం స్పందించిందా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రోజున ముఖ్యమంత్రి రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సీఎం సస్పెండ్ చేశారు. ఏం చేశారు? ఈ రోజున ఆయన అంతర్గతంగా విచారణ, ఎస్పీతో విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ తేలేటువంటి అంశమేనా? ఈ రోజున సీఐ మీద వచ్చినటువంటి ఆరోపణ మీద కేసులు పెట్టాం, అది చేశారు. ఎవరితో కేసులు పెట్టించి పోలీసులు ఈ విచారణ తెలుస్తారా? ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారాగా, సిట్టింగ్ జడ్జి ద్వారా, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలి. ఇది ప్రభుత్వ హత్య, నో డౌట్. ప్రభుత్వం ఈ విషయంలో ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రెండు హత్యలు ఇవి. మళ్ళీ మస్తున్ రెడ్డి గారు, గత 2 సంవత్సరాల నుండి ప్రధానంగా